శ్రీ మహాగణాధిపతరే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. హరి ఓం. అధ స్కాందపురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే త్రింశాధ్యాయారంభ. ఫలశ్రుతి 30వ అధ్యాయం. సూతనః కదిదం పుణ్యం మాహాత్మ్యం మాధవస్య చ భోజో వయం శ్రోతుకామాః కార్తీకస్య వ్రతస్య చ. ఓ సూత మహర్షి, మాకు పుణ్యమైన హరిమాహాత్మ్యమును చెప్పితివి, ఇంకా కార్తీక మాహాత్మ్యమును వినగోరితిమి. కలో కల్మషచిత్తానాం తథారాగాత్మయాయినాం సంసారాంబుధిమగ్నానాం మనాయాసేన కాగతి. కలియుగమందు కలుష మానసులై రాగాదులకు లోబడియుండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము లభించేది ఏది? కో ధర్మ సర్వధర్మాణం అధికో మోక్ష సాధన, కో దేవ సర్వదేవేషు గురుర్గురుఫలప్రద. ధర్మములలో ఎక్కువ ధర్మమేది? దేని వలన మోక్షము సిద్ధించును? దేవతల లోపల ఎక్కువ దేవుడెవడు? కేన దూరాయతే మోహ కర్మణ మునిసత్తమ మానవ మందమతజో మృత్యుపాశే నియంత్రితా జడాత్మానః ఖలు తేషాం అనాయాసేన కాగతి. ఏతత్సర్వం యథాన్యశ్చ బ్రూహి గోవింద సత్కథ. ఏ కర్మ చేత మోహము నశించును? కలియుగ మానవులు మందమతులు, జడులు, మృత్యుపీడితులను అగుదురు. వారికి అనాయాసముగా మోక్షము దొరికిడి ఉపాయమును చెప్పుము. ఇంకా ఇతరమైన హరికథను చెప్పుము. మునయస్సాధపృష్టోహం భవద్భిర్విష్ణుకీర్తనం సంస్మారితం జగద్భద్రం సర్వలోక సుఖావహం. మునీశ్వరులారా, మీరు అడిగిన ప్రశ్న చాలా బాగున్నది. మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వ సుఖకరమైన దాన్ని చెప్పుదిని వినుడు. భవద్భిర్యత్కృత ప్రశ్నో మర్త్యానామల్పమేధసాం తన్నిరానాయ కల్పోత్ర సోత్రానందకర్ పరః శృతం హితాయ జంతూనాం లోకోపహితకారకః లోకోపకారిణో యోజం కృతభిర్భూరిదక్షిణైః యత్ఫలం పుణ్యతీర్థాది స్నానదానాది కర్మభిః తత్ఫలం యాంతి విప్రేంద్ర సద్గిరాణాత్ర సంశయః. మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్షోపాయమును చెప్పమని కోరితిరి. ఈ ప్రశ్న లోకోపకారం కొరకై అగుటి చేత నాకు చాలా ఆనందదాయకమైనది. అనేక యాగములు చేసియు అనేక పుణ్యతీర్థములందు స్నానాధికం ఆచరించియు ఏ ఫలమును పొందెదరో ఆ ఫలము ఇలాంటి మంచి మాటల చేత లభ్యమగును. శృణుద్భ వృషజో నూనం ఊర్జే శృత్యుదితం ఫలం మురారి ప్రీతి సంబోధ కారణం కార్తీక వ్రతం. సారం సారతమం వక్ష్యే సర్వశాస్త్రేషు సత్తమాః భవత్ర ఫలమాఖ్యాతం నసాకల్యక్షమం క్షమః. మునీశ్వరులారా వినుడు. కార్తీక ఫలము వేదోక్తమైనది, అనగా కార్తీకమందు వేదోక్త ఫలమును పొందేదరని భావము. కార్తీక వ్రతము హరికి ఆనందకారణము. సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడను కాను, కాలము చాలదు. కాబట్టి శాస్త్రసారముల్లో సారమును చెప్పిదిని వినుడు. సంక్షేపాదభిధాస్యామి కైటభారి కథాన్ ద్విజాః కైటభారి కథాసక్తాః తరంతి భవసాగరం నిర్గచ్చదికంఘోరం నితరాన్ నిరయాస్పదం. శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పేదిని వినుండు. శ్రీహరి కథాసక్తులు ఘోరమైన నరకములు పాల్పడక సంసార సముద్రము నుంచి ధరింతురు. కార్తీకే సవం భక్త్యా తులా సంస్థే దివాకరే స్నానం విష్ణుర్ వస్త్రదానం దీపం ప్రజ్వలనం నిశి నరకృత్వా విముచ్యేత వృజనే రాజితేర్జనాత్. కార్తీక మందు హరిని పూజించి స్నానము దానము ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను చేయవారు అనేక పాతకముల నుండి శీఘ్రముగా ముక్తులగుదురు, సందేహము లేదు. తులారాశింగతే సూర్యే తదారభ్యానురాగతః ప్రాతః ప్రతిదినే మాసే ఏకం విష్ణుపరాజనః య ఆచరేద్వ్రతమిదం జీవన్ముక్త స ఉచ్యతే. సూర్యుడు తులారాశిని పొందినది మొదలు 30 దినములు కార్తీక వ్రతమును చేయవలెను. అలా చేయువాడు జీవన్ముక్తుడగును. బ్రాహ్మణ క్షత్రియో వాపి వైశ్య శూద్ర స్త్రియోపి వా న కార్తీక వ్రతమిదం ఆచరంతి నిరాధమాః తేయాంత్యం దతమం సత్యం కులైరపి న సంశయః. బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ స్త్రీలు కానీ కార్తీక వ్రతమును చేయని ఎడల తమ కులజులతో సహా అంధతమిశ్ర నరకమును పొందుదురు, సంశయము లేదు. కార్తీకం ప్రాప్య కావేరీం సలిలేజో నిమజ్జతి స కేశవపురం యాతి స్తూయమానో అమరాదిభిః. కార్తీక మాసమందు కావేరి జలమందు స్నానమాచరించువారు దేవతల చేత కొనియాడబడి హరిలోకమును పొందుదురు. కార్తికే మాసి సంప్రాప్తే స్నాత్వా సంపూజ్య కేశవం
నపుమాన్యాతి వైకుంఠం మానవ ముక్తకిలిపిచ. కార్తీక మాసమందు స్నానము చేసి హరిని పూజించు మానవుడు గతపాపుడై వైకుంఠమును చేరును. ఏనాచరంతి విప్రేంద్రా కార్తీకోక్తం వ్రతం శుభం చండాలయోనింతేయాంతి జన్మసహస్రకేషు చ. మునీశ్వరులారా, కార్తీక వ్రతమును చేయని వారు 1000 జన్మల యందు చండాలులై పుట్టుదురు. కీర్తిత కార్తీక పుణ్య సర్వమాసోత్తమోత్తమ సర్వపాప ప్రహరణం కార్తీకస్య వ్రతోత్తమం విష్ణుప్రీతికరం పుణ్యం దుర్లభం త్వ కృతాత్మనాం. కార్తీక మాసము పుణ్యకరము, సమస్త మాసములందు శ్రేష్టము కార్తీక వ్రతము. హరిప్రీతిదాయకము, సమస్త పాతకహరము, దుష్టాత్మలకు అలభ్యము కూడా. కార్తీకే తులా సంస్థే మార్తాండే మానవ కలౌ స్నానం దానార్చనం హోమం పరిచర్యా మధుద్విష సనర సర్వదుఃఖేభ్య విముక్తో అమృతమశ్నుతే. తులయందు రవి ఉండగా కార్తీక మాసముందు స్నానమును దానమును పూజను హోమమును హరిసేవను చేయువారు సమస్త దుఃఖములు ముక్తులై మోక్షమును పొందుదరు. దీపదానం కాంస్యదానం దీప ప్రజ్వలనం హరే ధాన్యం ఫలం ధనం సద్మ అక్షజం కార్తీక వ్రతే. కార్తీక మాసమందు దీపదానము, కంచుపాత్ర దానము, దీపారాధనము, ధాన్యము, ఫలము, ధనము, గృహదానము అనంతమైనటువంటి ఫలప్రదములు. ఆఢ్యో వాపి దరిద్రో వా యప్రీత్యే శారంగధన్విన ఊర్జే మాసి మునిశ్రేష్టా కదా శ్రావ్య మహత్ఫలం. ధనికుడు గాని దరిద్రుడు గాని హరిప్రీతి కొరకు కార్తీక మాసమందు కథను విన్న ఎడల అనంత ఫలమును పొందును. సర్వ పాప ప్రశమనం సర్వ సంపత్ శుభావహం సర్వోత్కృష్ట ఫలమితి మాహాత్మ్యం కార్తీకస్య చ. కార్తీక మాహాత్మ్యమును సర్వ పాపములను నశింపచెయ్యును, సమస్త సంపత్తులను కలుగజేయును, అన్ని పుణ్యముల కంటెను అధికము. ఇదం యశృణేత పుణ్యమధ్యాయం మాధవ ప్రియం సుఖం చైవ సమాసాద్య పశ్చాద్యాతి పరం సుఖం. ఎవరైతే ఈ కథను వింటున్నారో చెప్తున్నారో, ఎవరైతే కార్తీక మాస మాహాత్మ్యమునంతటినీ కూడా వింటున్నారో వాళ్ళందరూ కూడా ఇహలోకములను సర్వ సుఖములను అనుభవించి అంత్యాన్న విష్ణు సాన్నిధ్యమును కూడా చెందుతారు సుమా. ఇది శ్రీస్కాంద మహాపురాణే కార్తీక మాహాత్మ్యే ఫలస్తుతిర్నామ 30వ అధ్యాయ సమాప్త. హరి ఓం తత్సత్.